నా పేరు సుమిత్ర. నాకు 70 సంవత్సరాలు. పితామహ పత్రిజీ గురువు గారికి ప్రణామాలు. నేను 2008లో వచ్చిన ధ్యానంలోకి వచ్చిన వారం 10 రోజులకే నాకు నడుము నొప్పి తగ్గింది. మందులు కూడా మానేసిన. 1 సంవత్సరం మానేసినాక మేము టూర్ వెళ్ళాల్సి వచ్చింది. మా వారు మేమందరం టూర్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు వచ్చినాక మా వారి కాలు ప్రాబ్లం ఉండే. ఆ ప్రాబ్లం నుండి ఆయన చనిపోయినాక ఇంకా మళ్ళా నాకు దినాలైనా కొన్ని రోజులకే డెంగ్యూ జ్వరం వచ్చింది. ఇంకా డాక్టర్లు చెప్పలేము అన్నారు. అంటే ఇంకా ఆ రోజు రాత్రికి హాస్పిటల్లోనే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా. రక్తం ఎక్కియాలి పొద్దుటే అని చెప్తే ఇంకా మా పిల్లలు మళ్ళీ అందరు పొద్దుటే వచ్చిండ్రు. తెల్లవారుజామున రక్త పరీక్ష చేసిండ్రు. డాక్టర్ వచ్చే వరకు మళ్ళీ రిపోర్ట్లు అన్నీ తెచ్చిపెట్టిండ్రు. ఇంకా నేను రాత్రి అనుకున్నా కదా, రక్తం ఎక్కి నా అవసరం పడకూడదు, డాక్టర్ చెప్పాలి అనుకొని ధ్యానం చేసుకొని ఇంక అట్లే పండుకున్నా. డాక్టర్ వచ్చి రిపోర్ట్లు చూసి రక్తం అవసరం లేదు, పర్వాలేదు, జ్యూసులు అన్నీ ఇచ్చుకుంటూ అని ఇంకా మళ్ళీ అప్పుడు మందులు స్టార్ట్ చేసిండ్రు పిల్లలు. మీరు ధ్యానం చేసుకున్నా సరే మందులు వాడమ్మా అని చెప్పిండు. ఇంకా అప్పుడు మళ్ళీ మందులు వాడుతున్నా. బీపీ ట్యాబ్లెట్ కొన్ని వాడుతున్నా. నొప్పులు అయితే మొత్తానికే మానేసిన. ఇంకా మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది మా చిన్న అబ్బాయి దగ్గరికి. 2012లో అక్కడ ఉన్నా నేను. ఇక్కడ పత్రిజీ గారి గురించి చెప్పిండ్రు, అయినా నేను నమ్మలేదు. ఇంకా 6 నెలలు అక్కడ ఉండి వచ్చినాక మళ్ళీ మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళకు ఒక బాబు పాప, చిన్న పాప, ఇద్దరిని చూసుకోవడానికి కష్టమవుతుందని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. అక్కడ 6 నెలలు ఉండి వచ్చినాక ఇక్కడ ధ్యానం అది ఎక్కడ తెలుస్తలేదు ఎలా అని ఇంకా అప్పుడు మళ్ళా చూసుకొని అప్పుడప్పుడు చేస్తున్న ధ్యానం. కానీ ఇంకా క్లాసులు ఇవన్నీ లేకపోతే ఒకరోజు మళ్ళీ క్లాసులు ఉంటే బాగుండు ఎట్లా అని ఆలోచించుకుంటూ ఉంటే విజయలక్ష్మి గారు వచ్చి పేపర్ ఇచ్చిండ్రు, ఇట్లా త్రిమూర్తుల 40 రోజులు ధ్యానం క్లాసులు ఉన్నాయి, నువ్వు రావాలి, ఎందుకు వస్తలేవు అంటే నాకు తెలియదు మేడం ఇప్పుడు ఇట్లా ఉన్నందుకు అని చెప్పి మళ్ళా వెళ్ళిన. 40 రోజులు చేసిన బాగా ధ్యానం చేసినప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది. ఏదంటే ఆంజనేయునిలాగా పైన వెళ్తున్నా, కింద అంతా పువ్వులు నదులు అన్నీ చూసుకుంటూ వెళ్ళిన. అట్లా ఒక అనుభవం వచ్చింది. అప్పటి నుండి ఇంకా చేస్తూనే ఉంటా ధ్యానం. ఇప్పుడు ఈ కరోనా వచ్చినాక ఇంట్లోనే ఉంటుండే కదా, ఎక్కడికి వెళ్తలేని, ధ్యానం బాగా చేస్తున్నా. ఇంకా మందులు కూడా ఇంకా మానేయాలని దినం తప్పించి దినం వేసుకుంటా. ఇంకా 2 నెలలు అయింది పూర్తి మానేసిన మందులు. ఆరోగ్యం బాగుంది. నడువు నొప్పి బాగా ఉండే నాకు, బెల్ట్ కూడా తీసేసిన, మందులు మానేసిన. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇంకొకసారి ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మా మనమడు నేనే వెళ్ళినాం, ఇద్దరం కార్లో. ఒకరు చనిపోతే వెళ్ళినాం. వెళ్తుంటే వాడేమో రాత్రి నిద్ర పోలేదంట, నిద్ర వస్తుంది అంటాడు. వద్దు నాన్న, కళ్ళు కడుకోనానా, కళ్ళు దూసుకోనానా అని చెప్తున్నా. అయినా తీసుకుపోయిండు అట్లా. మనం పోలేమమ్మా అమ్మమ్మ అంటలేమమ్మమ్మ అంటే ఎందుకంటాను నాన్న, 11 గంటల వరకు మనం కరెక్ట్ అక్కడికి వెళ్తాము అని చెప్పి గురువుగారిని దాల్చుకుంటూ, కారుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా మనవనికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెళ్ళినాం. 11 గంటల వరకు కరెక్ట్ వెళ్ళినాము ఊరికి. వెళ్ళి ఇంక అక్కడ కార్యక్రమాలు అన్నీ అయినాక ఆ రోజు అక్కడే ఉండి మళ్ళీ రోజు వచ్చినాం ఇంటికి. మేము మంచిగా వచ్చినాక మళ్ళీ రోజు మా అల్లుడు కారు తీసుకుపోయి ఆఫీస్కి పోయిండు. మళ్ళీ వచ్చేటప్పుడు మధ్యలో అది నడవడం లేదంట. ఇంకా నడవకుంటే అక్కడనే పెట్టి బస్సుకు వచ్చిండు ఆయన. అట్లా అయ్యింది. మేము మంచిగా వెళ్ళి వచ్చినాం. అదొక అనుభవం. కొత్త వాళ్ళు అందరూ ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది, అన్నీ తగ్గిపోతాయి. నేను అసలు 5 నిమిషాలు కూడా కూర్చోలేకుంటే నడుము నొప్పితోన, బెల్ట్ వాడుతుంటే. అటువంటిది అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు చెట్లలో కూడా నేను రోజు 2 గంటల పని చేస్తున్నా. చెట్లల్లో చేస్తున్నా, పని మనిషి లేదు, అన్నీ బాగా చేసుకుంటుంటా నేను పని.